జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 15వ శ్లోకము. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని, భీమసేనుడు పౌండ్రము అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ అర్థాన్ని మనసులో భావన చేస్తూ అర్జునుడి స్థానంలో మనమే కూర్చున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే సాక్షాత్తుగా గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఓం. ఇందులో గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట, నువ్వు ఒక వ్యవస్థలో ఉన్నావు కాబట్టి నీ బాధ్యతని గుర్తించి వ్యవహరించు. శ్రీమద్భగవద్గీత సారాంశముగా భగవానుడు మనందరి మీద ప్రమాణము చేసి చెప్పినటువంటి మంచి మాటలు. నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, మామేకం శరణం వ్రజ. ఏడవనే ఏడవకు, మా శుచః. నేను నిన్ను సకల దుఃఖముల నుండి, సకల కష్టముల నుండి, సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా. నేను చెబుతున్నటువంటి ఈ మాటలను, నా భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు. ఆ విధంగా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టుడవవుతావు. ఇప్పుడు మనం భగవంతునితోని ఈ రకంగా మాట్లాడుకుందాం. హో శ్రీమన్నారాయణ, నేను నా యొక్క బాధ్యతను గుర్తించి వ్యవహరిస్తా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను ఏడవనే ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతము, భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖమహర్షుల వారికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని రకంగా అడుగుతూ చెబుతూ ఉన్నారు, ఓ మహర్షి, మేము శ్రీశుకుల వారు హస్తినకి వచ్చారు అని విన్నాము. ఎట్లా వచ్చారు ఆయన?
ఒక పిచ్చివాడిలాగా ఉంటారు శ్రీ శుకులవారు అని విన్నాము. ఆ శుక మహర్షిని మరి హస్తినలో పురప్రజలంతా కూడా ఏ రకంగా గుర్తించారో మాకు తెలియచేయండి. ఓ సూత మహర్షి, పరీక్షిత్తుకి శుక మహర్షికి అసలు ఏ రకంగా సంభాషణ సాగిందో తెలియచేయండి. అప్పుడే కదా శ్రీశుకుల వారు పరీక్షిన్ మహారాజుకి భాగవతం చెప్పింది. అయితే ఈ విషయం కూడా విన్నాం మేము. శ్రీశుక మహర్షి ఎవరి ఇంటి ముందు కూడా గోదోహణ మాత్రం అంటే ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే ఉంటాడు అని కూడా విన్నాం. మరి శ్రీమద్భాగవతం అంతా కూడా పరీక్షిన్ మహారాజుకి ఏ రకంగా తెలియచేశారో ఆ విషయాన్ని చెప్పండి. ఓ సూత మహర్షి, అభిమన్యుడి పుత్రుడైనటువంటి పరీక్షిత్తు గొప్ప భక్తుడు అని విన్నాం. ఆయన గురించి కూడా మాకు చెప్పండి. ఆయన సామ్రాజ్యాన్నంతటిని కూడా వదిలివేసి గంగా తీరములో ప్రాయోపవేశము చేయటం కోసం సిద్ధమయ్యాడు అని విన్నాము. అదెందుకని అయ్యింది? ఎందుకట్లా చేశారు? ఓ సూత మహానుభావ, మీరు వేదం చదువుకోకపోయినా వేదసారాన్ని తెలియచేసేటటువంటి పురాణాలన్నీ తెలిసినటువంటి వారు కనుక మాకు అన్ని విషయములను తెలియచేయండి అంటూ శౌనకాది మహర్షులందరూ కలిసి సూత మహర్షిని అడగగానే మహర్షుల వారు చెబుతూ ఉన్నారు, ఓ శౌనకాది మహర్షులారా, సత్యవతి పరాశరులకు వ్యాస మహర్షి పుట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుని అంశగా పుట్టాడు. ఆ వ్యాస మహర్షి ఒకనాడు సూర్యోదయ సమయములో సరస్వతీ నదిలో స్నానం చేసి ధ్యానంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు వ్యాసుల వారు. ఏమని? కాలమేమో చాలా వేగంగా పరిగెడుతోంది. ఈ కాల ప్రభావం చేత ధర్మమంతా క్షీణిస్తోంది. ఉండేటటువంటి రాబోయేటటువంటి ప్రజలలో శక్తి క్షీణిస్తోంది, శ్రద్ధ తగ్గుతోంది, ధైర్యము తగ్గుతోంది. ఇవన్నింటిని కూడా వ్యాస మహర్షి దివ్య దృష్టితోని ఆలోచిస్తూ ఉన్నాడు. రాబోయేటటువంటి రోజుల్లో అల్పాయుష్కులై ఉంటారు మానవులంతా, మందబుద్ధి కలిగి ఉంటారు మానవులంతా అని అందరినీ గురించి ఆలోచిస్తూ వ్యాస మహర్షి అందరికీ సమస్తమైనటువంటి శ్రేయస్సులను ఇవ్వటము కోసము, కలిగించటము కోసమని ఆలోచన సాగిస్తూ ఉన్నాడు శ్రీ వ్యాస మహర్షి. ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయం 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.